విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కంపెనీ గురించి మనతో పాటు కొంతమంది ఉన్నారు. బాధితులు ఇప్పుడే హైదరాబాద్ CCSలో కూడా కంప్లైంట్ చేశారు. సో అసలు ఎంత ఇచ్చారు, ఏ ఉద్యోగానికి అసలు వీళ్ళు డబ్బులు ఇచ్చారో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. బాధితులు మనతో పాటు ఉన్నారు. బ్రదర్, ఏంటి అసలు ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. అసలు ఏ ఉద్యోగం, ఎక్కడ డబ్బులు ఎక్కడ జాబు, ఏ దేశంలో ఇస్తున్నారు? మా బాబు వచ్చేసి నెదర్లాండ్కి పంపిస్తున్నాను చెప్పేసి ఉద్యోగం ఇప్పిస్తున్నది. 6 నెలలు పంపిస్తుంది. దానికి 6,50,000 రూపాయలు మాట్లాడుకుంది. 4 లక్షల రూపాయలు ముందు కట్టండి, కడితేనే ప్రాసెస్ చేస్తా అని చెప్పింది. ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూస్ తర్వాత మీకు సెలెక్ట్ చేసుకొని పంపిస్తాం, మేమే ప్రాసెస్ చేస్తామని చెప్పింది. దాని తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో మనం ఫిబ్రవరిలో ఎప్పుడో కట్టాము, ఫిబ్రవరిలో కడితే ఇప్పటివరకు కాలయాపన చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చేది. మేము గట్టిగా అడగాలంటే మొన్న 19వ తారీఖు గట్టిగా అడిగితే బెదిరిస్తుంది. నేను డబ్బులు ఏం చేసుకుంటూ చేసుకోపోండి అని చెప్పి బెదిరించింది. అతను సౌజన్య ఆమె పేరు, ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, అది బేగంపేట సప్తగిరి కాంప్లెక్స్లో ఉంది. సో దాని ద్వారా వాళ్ళ శ్రీనివాస్ వారి భర్త, చందన అనే ఆమె, ఇంకో కాళాస్ అని ఒక అబ్బాయి, మొత్తం 4 కలిసి ఈ కుంభకోణం చేశారు. మొత్తం దాదాపు మన తెలంగాణలో అయితే 250 పైన ఉన్నారు. మాకు వచ్చిన లిస్టు ప్రకారం మా దగ్గర 100 లిస్టు కరెక్ట్ ఉంది. 4 లక్షల నుంచి 14 లక్షల వరకు ఇచ్చారు డబ్బులు. 4 కోట్ల వరకు మనకున్న లెక్క ప్రకారం ఇప్పటివరకు ఉండింది. 4 కోట్ల వరకు ఫ్రాడ్ చేశారు. మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో కొంతమంది, అందరిని కాదు, కొంతమంది ఆంధ్ర వాళ్ళు అధిక తెలుగులు ఉపయోగించి చేసి జనాల దగ్గర డబ్బులు దోచుకొని తిరిగి బయటపడి అవతల పడదు. మేము గరీబ్ వాళ్ళం, చిన్న చిన్న జాబులు, ప్రైవేట్ జాబులు చేసుకుంటా, కూలీ నాలు చేసుకుంటా, రోజువారీ పనులు చేసుకుంటా, పూలు అమ్మలు ఉన్నారు ఇక్కడ. రోజు కూలీ డబ్బులు ఎట్లా ఇచ్చారు? పేమెంట్ సంబంధించి 4 లక్షలు ఇచ్చారన్నారు కదా, ఒకటేసారి 4 లక్షలు ఇచ్చారా లేకపోతే ఎట్లా? ఒకసారి 50,000 రూపాయలు అవునా ఎన్రోల్మెంట్కి ఇవ్వాలి. ఫస్ట్ 50,000 కడితేనే దాంట్లో, తర్వాత 3,50,000ని ఒక ఇన్స్టాల్మెంట్లోనే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాను ఆమె అకౌంట్కి. అందరూ అంతే చేసాం, అదే సిస్టమ్ పెట్టింది, అట్లా చేసుకుంటూ వచ్చినాం. 4 లక్షల రూపాయలు ముట్టినాయి ఆమెకి. ఇప్పుడు ఏంటి, బేగంపేటలో ఆఫీస్ ఉందా, ఎత్తేసిరా? మరి 19వ తారీఖు పోతే బేగంపేటలో ఆఫీస్ ఎత్తేసారు. తీరా మేము ఫోన్ చేస్తే కాంటాక్ట్ లేదు. ఆ రోజు సాయంత్రం మాత్రం మాకు కనపడితే డబ్బులు అడుగుతుంటే మాకు సమాధానం చెప్పకుండా ఉల్టా మేమైనా కేసులు వేస్తాను, పిచ్చి చేసేలా వేస్తున్నారా, డబ్బులు ఎవరినడుకుంటే అడుకోపోండి అని చెప్పేసి రెక్లెస్గా వెళ్ళి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు పాటు ఇంతవరకు కనపడట్లేదు, ఆఫీస్ తీయట్లేదు. ఆ నలుగురిలో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకేం దోషం తెలియక ఇలా CCS పోలీస్ కూర్చును ISP గారిని కలిసాం, చైతన్య కుమార్ గారిని. మా బాధ అంతా విన్నాడు సార్. 45 మినిట్స్ దాకా విన్నాడు. చూస్తానంటే తగిన న్యాయం చేస్తాం, మీకు కొద్దిగా ఓపిక పట్టండి, ఇలాంటి వాటిని నమ్మొద్దు, కొద్దిగా మీరు చూసుకోవాలి, ఎలాంటి చెక్ చేసుకోవాలని మాకు చెప్పారు. సో బట్ పొరపాటు జరిగింది సార్ అని చెప్పాము. దాని మీద సార్ రెస్పాండ్ అయ్యారు, స్పీడ్గానే చూస్తామని చెప్పారు. మాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఇక్కడ అంతా బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 250 పై చిలుకండి సార్. ఆంధ్ర అంటే మనకు తెలియదు కానీ ఇక్కడైతే 250 పైన ఉన్నారు డబ్బులు కట్టిన వాళ్ళు. ఆంధ్రాలో కూడా ఉన్నారా? ఆంధ్రాలో 750 మంది ఉన్నారు. 750 మొత్తం. ఇది పెద్ద స్కామ్ అండి. అంటే మాకున్న అంచనా ప్రకారం, అంటే ఇదే ఉన్నాం, నష్టపోయాం కాబట్టి ఒకళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే 60 కోట్ల పైచిలుక 3 సంవత్సరాలు 60 కోట్ల రూపాయలు వేసింది భార్యాభర్తలు ఇద్దరు కలిసి. 60 కోట్ల పైనే ఏపీ తెలంగాణ కలుపుకొని. మన దగ్గర మాత్రం 250 మంది ఉన్నారు బాధితులు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మాత్రం 80 మంది కలిసాం సార్ని. 80 మందిని కలిసి 80 మంది కంప్లైంట్లు ఇచ్చాం సార్కి, చూస్తా అని చెప్పారు. మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము పోగొట్టిన డబ్బులు మాకు త్వరగా ఇప్పించాలని, గరీబోళ్ళం మా బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించాలని మీ అందరికి దండం పెట్టి, కాలు మొక్కు దండం పెట్టి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎట్లా చూసారు? ఆమె ప్రకటనలు ఏమైనా చూసారా లేకపోతే ఎక్కడ చూసారు ఆ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి? సుమన్ టీవీలో యాడ్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మా బాబుని అబ్రాడ్ దగ్గర పంపిద్దామని మేడం గారిని కలవడం జరిగింది. వారు మాకు కలిసిన తర్వాత డబ్బులు ఒకసారి 50,000, ఒకసారి 4,50,000 తీసుకున్నారు. 3 నెలల తర్వాత కాల్ లిఫ్ట్ చేయలేరు. 3 నెలల తర్వాత ఆఫీస్కి వస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంటర్వ్యూ లేదు, ఇంటర్వ్యూ ఫేక్ ఇంటర్వ్యూ, వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి సంబంధించిన మనుషులే. దీనికి సంబంధించి మేము కమిషనర్ గారికి కలవడం జరిగింది. వారు తగు న్యాయం చేసి మీకు న్యాయం చేస్తామని వారు చెప్పడం జరిగింది. దీని ద్వారా మీ టీవీ ద్వారా ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ ఉన్నాం, దయచేసి మాలాంటి వారి చీటింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు అందరికీ న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారికి తమ ద్వారా కోరుచున్నాం సార్. ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? ఏం చదువుకున్నాడు? ఏం ఉద్యోగం ఇస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేశారు మరి మీ దగ్గర? మా అబ్బాయి బీటెక్ చదువుకున్నారు సార్. సెమీ కండక్ట్లో ఒక సెలెక్ట్ అయ్యాడు మీ బాబు. 3 ఇంటర్వ్యూలు అయినాయి కానీ ఇంకా అందులో సెలెక్ట్ కాలేదు. 4 ఇంటర్వ్యూలో కావచ్చు, మీరు నిరాశ చెందకండి, తప్పకుండా పంపిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. మన వయసు చూస్తలేకంటే ఆఫీస్ క్లోజ్ అయి ఉంది. అది సార్ జరిగింది. దయచేసి మాకు న్యాయం చేస్తారని దాదాపు ఇప్పుడు 60 మంది వచ్చారు సార్, లిస్టుతో సహా ఉంది. వారు ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 4 లక్షల నుంచి 14 లక్షలు వసూలు చేసింది సార్ అందులో స్టాఫ్తో. ఆ స్టాఫ్ వాళ్ళే మేనేజ్ చేశారు, ఆ స్టాఫ్ వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకున్నారు. అంతా ఫేక్. ఇది నమ్మశక్యంగా లేదు. ఇది మొత్తం
దీనికి కారణం సుమన్ టీవీ. సుమన్ టీవీ ద్వారానే మేము వచ్చాం, సుమన్ టీవీ ద్వారానే మేము మోసపోయాం. దయచేసి ఇటువంటి జరగకుండా చూస్తారని వారికి మేము కోరుకుంటున్నాం. డౌట్ రాలేదా మీకు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ ఆఫీస్ సెటప్ విషయంలో కానీ ఎక్కడ మీకు అనుమానం రాలేదా? అసలు అనుమానం రాకుండా కన్వెన్స్ చేసింది సార్, అనుమానం రాకుండా కన్వెన్స్ చేసింది. పోయేగానే సార్ నాకు టైం లేదు, మీరు మాట్లాడతారు లేదా, ఓ 10-15 నిమిషాల్లో అయిపోయింది, నాకు టైం లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు కడితే కట్టండి లేకపోతే లేదు. సరే అని చెప్పేసి ఒకసారి వచ్చి 2 సార్లు వచ్చి మేము చూసి వెళ్ళిపోయాం. తర్వాత 3ఓసారి కాల్ చేసింది, ఏమై సార్ మీకు టైం లేదు, 1 వీక్ టైం ఉంది, మీరు రండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిస్తాం, అవన్నీ చూసి చెప్తాం, మీకు ఎందుకు మీరు బాధపడకండి, మీకు కంపల్సరీ మీ అబ్బాయిని పంపిస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్తే 3ఓసారి వచ్చి మేము కన్వెంట్ అయినమాట వాస్తవం. మేము డబ్బులు ఇచ్చాం, దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సో మీరు ఏ ఉద్యోగానికి ఇచ్చారు బ్రదర్? రిసిప్ట్స్ కూడా చూపెడుతున్నారు వాళ్ళు, సో చూపెట్టండి రిసిప్ట్ కూడా 50,000 రూపీస్. ఓకే ఓకే. 95,000 ప్లస్ 5,000 సేమ్ అకౌంట్కి. తర్వాత ఈ 2,50,000 ఇక్కడ బేగంపేటలో సప్తగిరి టవర్స్లో లిక్విడ్కి ఇచ్చాం, లిక్విడ్కి ఇచ్చి తీసుకున్నాం. ఆ తర్వాత నవంబర్లో కట్టాము, నవంబర్లో ఫుల్ అమౌంట్ 4 lakhs కట్టాము. నవంబర్ ప్యాకింగ్ అసోసియేట్ నాన్ స్కిల్డ్ జాబ్కి. నేను ఫస్టే అడిగాను, మేడం నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటే, పర్లేదు నాన్న నీకు రెండు నెలల అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ఏం అవసరం ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు అని చెప్పి మేము CV తయారు చేస్తామని CV తయారు చేసి నాకు పంపారు. తర్వాత 50 క్వశ్చన్స్ కూడా మేమే ఇస్తాము, ఆ ప్రిపేర్ మీరు చాట్ GPT లేదా గూగుల్ AI దేనో ఒకదాన్ని అడిగి మీరు ఆన్సర్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే సరిపోద్ది, మీరు 2-3 ఇంటర్వ్యూలు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మేము దాన్ని నమ్మి ఇంటర్వ్యూలు ప్రిపేర్ అయ్యాం. 3 ఇంటర్వ్యూలు అయిన తర్వాత 4వ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ చేశారు. నేను ఇంత బాగా ప్రిపేర్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ చేశారని చెప్పి తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాను? జగిత్యాల డిస్ట్రిక్ట్ మాది, జగిత్యాల డిస్ట్రిక్ట్ సుద్దపల్లి. ఏం పని చేస్తాను? వ్యవసాయం వేస్తాము. అయితే 10th ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, మినిమం 10th ఉండి బేసిక్ ఇంగ్లీష్ వస్తే కూడా వెళ్ళొచ్చు అని ఫోన్ చేసి తర్వాత చెప్తేనే అక్కడికి వెళ్ళి కలిసి తర్వాత ముందు 50,000 పే చేసాం, తర్వాత మిగతా అమౌంట్ 1 monthలో పే చేసాం. అంటే అక్టోబర్లో 50,000 పే చేసాం, నవంబర్లో ఫుల్ అమౌంట్ 3,50,000 పే చేసాం, మొత్తం 4 లక్షలు పే చేసాం. పే చేసిన తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అక్కడ ఎవరు పనిచేయరు, యూరోప్లో ఏ ఎంబసీ కూడా పనిచేయదు అని చెప్పేసి ఏ ఇంటర్వ్యూ లేదు. తర్వాత ఫిబ్రవరికి ఇంటర్వ్యూ ఉంది, మార్చిలో ఒక ఇంటర్వ్యూ ఉంది, ఏప్రిల్లో ఒక ఇంటర్వ్యూ ఉంది, ఇట్లా మేలో ఒక 4 ఇంటర్వ్యూలు ఉంది. 4 ఇంటర్వ్యూలకు మేము ఎంత ప్రిపేర్ అయినప్పుడు కూడా మమ్మల్ని ఫెయిల్ చేశారు. ఎందుకంటే రీజన్ సేమ్, యువర్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే యువర్ ట్రంబ్లింగ్ వైల్ యు ఆర్ ఆన్సరింగ్, యువర్ ట్రంబ్లింగ్, యువర్ టేకింగ్ ల్యాప్స్ అని చెప్పి సేమ్ అదే మెయిల్ పంపించారు మాకు. ఇట్లా ఎందుకు చెప్తున్నారు, మీరు చెప్పేటప్పుడు బేసిక్ ఇంగ్లీష్ వస్తే కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారా, మొత్తం అంత ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తారా? 50% ఆఫ్ ద అమౌంట్ ఇప్పుడు పే చేయాలి, 50% ఆఫ్ ద అమౌంట్ మీరు అబ్రాడ్ రీచ్ అయిన తర్వాత మీ సాలరీ నుంచి కట్ చేసుకుంటారని చెప్పారు. అలా నమ్మబలికేసరికి మేము ఇలా మోసపోయింది. జగిత్యాల అంటారు, చాలా మంది నకిలీ ఏజెంట్లను పట్టుకొని మోసపోయిన వాళ్ళు ఈ జగిత్యాల కోరుట్ల ఏరియాలో బాగుంటారు. మరి మీరు అక్కడి నుంచి వచ్చారు, మీకు ఎప్పుడు డౌట్ రాలేదా మరి ఇది కంపెనీ ఎట్లా ఉంది, లేకపోతే దీనికి సంబంధించి అంటే ఆశపడ్డారా ఏంటి, ఏం చెప్తారు మరి? ఆమె ఏం చెప్పిందంటే, ఫస్ట్ సైడ్ మీరు ఇష్టమైతేనే కట్టండి, మీరు జబ్బులు 10 ఇంటర్వ్యూలు చేసిస్తాం, 10 సార్లు ఓకే అయితేనే ఓకే, లేదంటే గల్ఫ్కి పంపిస్తాం, మీరు అనుకున్న కంట్రీకి గల్ఫ్కి పంపిస్తామని చెప్పేసరికి మేము జెన్యూన్గా నమ్మేసాము. లేదు అంటే మేము నమ్మేవాళ్ళం కాదు. 10 ఇంటర్వ్యూలు ఛాన్స్ ఇస్తాం, 10 దాంట్లో కూడా మీరు ఫెయిల్ అయితే, ఇన్ కేస్ 10 ఫెయిల్ అయితే గల్ఫ్కి పంపిస్తామని చెప్పారు, ఇవే డబ్బులతో గల్ఫ్కి పంపిస్తామని చెప్పారు. అంటే ఎన్ని సంవత్సరాలు టైం బాండ్ పెట్టిరా? 6 నెలల, సంవత్సరం, ఎంత లోపని చెప్పేసారు వాళ్ళు? టైం బాండ్ ఏది పెట్టలేదు. 10 మీరు ఎంత తొందరగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటే అంత తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంటర్వ్యూ మీరు పాస్ అయితే 90 డేస్లో 90 to 180 డేస్లో మీకు వీసా ప్రాసెస్, ఎంబసీ కానీ అక్కడి నుంచి క్లియరెన్స్ కానీ అన్నీ వస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంటర్వ్యూలో పాస్ అయినావా ఫెయిల్ అయినావా ఏం చెప్పారు మరి? నేను ఎంత పర్ఫామ్ చేసినప్పుడు కూడా వాళ్ళని ఫెయిల్ చేశారు. యూ ఆర్ నాట్ మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని చెప్పి, సారీ టు ఇన్ఫార్మ్ యూ, వీఆర్ అరేంజ్ ద అనదర్ ఇంటర్వ్యూ, ప్లీజ్ ఏమంటారు, ప్లీజ్ ప్రిపేర్ ప్రాపర్లీ అని చెప్పి ఈమెయిల్ పంపించారు నా మెయిల్కి. ప్రతిసారి ఇదే జరిగింది. ఇంకొంతమంది బాధితులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఏ జాబ్ కోసం ఎంత డబ్బులు కట్టారు? అంటే మామూలుగా వాళ్ళు డీల్ చేసేది మాత్రం ఓన్లీ 4 కంట్రీస్ అని చెప్పారు, ఫిన్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్ అండ్ లగ్జంబర్గ్. ఓన్లీ యూరోప్ కంట్రీస్ మాత్రమే చేస్తామని క్లియర్గా చెప్పారు. అందులో నాన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఈ ప్రొఫైల్స్కి తగ్గట్టు మన ప్రొఫైల్ ఎలా ఉంటే ఆ ప్రొఫైల్స్ని వాళ్ళ జాబ్లలో ప్లేస్మెంట్ చేస్తాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చేస్తామని చెప్పారు. కాకపోతే నాకు అంటే కొంచెం ఎర్లీగా డౌట్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు మెయిల్ ఒకటి పంపించారు, అఫీషియల్ మెయిల్, అది కంప్లీట్గా అఫీషియల్గా లేదు. ఒక 15 రోజులు పోయినాక తర్వాత ఫస్ట్ అడ్వాన్స్ 50,000 కట్టిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ కాల్స్ లేవు. మేమే కాల్ చేయడం జరిగింది. చేస్తే కొంచెం మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల డౌట్ వస్తే
సార్ మీరు ఇలా ముందు పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మాకు చూపిస్తే మాకు నమ్మకం కొంచెం కదులుతారు అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా కొన్ని రోజుల్లో మేము ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్లో, అందులో మీకు క్లారిటీ వస్తుంది సార్, మేము అందరిని మాట్లాడిపిస్తామని చెప్పారు. ఆ ఛానల్ స్టార్ట్ అయిన ఒక నెల రోజుల వరకు నార్మల్గా ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఎలా ఉంటుందని మొత్తం బ్రీఫ్ చెప్పారు, బాగుంది. ఒక నెల తర్వాత మేము అక్కడున్న క్లయింట్స్తోని మాట్లాడిపిస్తున్నామని చెప్పేసేసి వీడియో కాల్స్ అంటే ఇక్కడ టైమింగ్కి అక్కడ టైమింగ్కి అసలు మ్యాచింగ్ టైం ఉండదు, అక్కడ ఒకటి డౌట్ వచ్చేసేసింది. సెకండ్ ఏంటంటే మీకు వీడియో చూపించేటప్పుడు ఏఐ వీడియోస్ ఉంటాయి, మీరు ఆ మాట్లాడేటప్పుడు ఆ ఏఐ వీడియో ఇట్లా ఒక 1 సెకండ్ చూపించి ఇలా తిప్పేస్తారు, ఒకటే సెకండ్, అందులో క్లయింట్ కనిపించినా కూడా అది ఏఐ వీడియో అని క్లియర్గా కనిపించేస్తుంది. అక్కడికి మాకు 100% క్లారిటీ వచ్చేసేసింది. మేము ఫర్దర్గా ఇంకా కొద్దిమంది డబ్బులు కట్టని వాళ్ళు కట్టలేదు, కట్టకుండా ఆఫీస్కి వెళ్ళి అడిగితే రెస్పాన్స్ ఇలా అంటే వేరే రీజన్స్ చెప్పడం వల్లనో మీరు ఆల్రెడీ కట్టి లేట్ అయింది మీకు రాదు అని, కట్టిన అడ్వాన్స్ కూడా మీది ఎక్స్పైర్ అయిపోయిందని, మిగతా అట్లా మాకు డౌట్ వచ్చేసి అక్కడ కన్ఫర్మేషన్ అయింది. ఫస్ట్ మెయిల్లో కన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత మేము ఆ సుమన్ టీవీలో చూసిన ఆ ఏ వీడియోస్ చూసినాక 100% డౌట్స్ వచ్చేసి అప్పుడు అందరూ ఒక్కొక్కరికి తెలుసుకొని రావడము. ఈ కొన్ని రోజుల ముందు ఏమైందంటే పోయిన నెలలో ఒక గ్రూప్ క్రియేట్ చేశారండి, మా నంబర్లు అందులోకి ఎట్లాయో మాకు తెలియదు. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన బాధితులందరూ విజయవాడకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి సెటిల్మెంట్ జరగడం వల్ల గ్రూప్లో ఉన్న వాళ్ళే ఏం చేశారంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మేము కంటిన్యూ అవుతున్నాం కన్సల్టెన్సీతో అని చెప్పి ఇమ్మీడియట్గా ఒకటే రోజులో రాత్రికి రాత్రి గ్రూప్ తీసేశారు. అలా 2 సార్లు జరగడం వల్ల మాకు ఇంకా డౌట్ పెరిగి మేము ఆఫీస్కి వెళ్తే ఇక్కడ ఆఫీస్ తీసేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగే మేము ప్రాసెస్లో సార్ని కలుద్దాం అనుకునే ప్రాసెస్లోనే నిన్న విజయవాడలో వాళ్ళని పట్టుకొని రిమాండ్కి తీసుకెళ్లారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారనే విషయం మాకు నిన్న తెలిసింది. సో ఇలా సిచ్యువేషన్ అంటే మాకు మెయిన్ ఐడెంటిఫై అయ్యింది కూడా సుమన్ టీవీతోనే. ఆ వీడియోస్ మాత్రం నిన్నగాక మొన్న ఒక 2 డేస్ ముందు వరకు కూడా సుమన్ టీవీలో వీడియోస్, వీళ్ళకి ఫ్లయింగ్ బార్డర్స్ అని యూట్యూబ్ ఒక ఛానల్ ఉంది, అందులో కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు 3-4 డేస్ కింది వరకు కూడా వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. అంటే వాళ్ళు రిమాండ్లో ఉన్నప్పుడు పెట్టారు వీడియోస్, కోర్టులో కేసు నడుస్తున్నా కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఇంకా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న పొద్దున్నో మొన్న నైటో ఆ మొత్తం వీడియోస్ ఇప్పుడు డిలీట్ చేయడం జరిగింది. సో మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ముందే వీడియోస్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం. సుమన్ టీవీ కానీ ఈ ఫ్లయింగ్ బార్డర్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వీడియోస్ అన్ని మొత్తం సేవ్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు డిలీట్ చేస్తారని డౌట్ వచ్చి అందులో మీకు వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అందులో ఏ వీడియోస్ 1 సెకండ్ చూపించేసి ఆ పర్సన్ని మీరు పలానా లగ్జంబర్గ్ కంట్రీకి కాల్ చేస్తే ఇక్కడ మీరు కాల్ చేసిన టైంకి వాళ్ళు వీడియో పోస్ట్ చేసిన టైంకి అక్కడ వాళ్ళు మాట్లాడే టైంకి అసలు సంబంధం లేదు. ఇది కాకుండా మేము అక్కడ పర్టికులర్ కంట్రీలో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మేము కాంటాక్ట్ చేస్తే ఆ పేరుతో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కానీ కంపెనీ కానీ కంప్లీట్గా ఇక్కడ లేదు అని వాళ్ళ దగ్గర మాకు చాట్ హిస్టరీ కూడా ఉంది, వాళ్ళు కూడా ప్రూఫ్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో ఏం చెప్తారు ఫైనల్గా? పోలీసులు కూడా కలిశారు, డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మకం ఉందా? ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు, చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. ఫైనల్గా ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ప్రజలకు ఏం చెప్తారు మరి? ప్రజలకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము బాధితులం అయ్యాం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇంకా ఎప్పుడన్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని 1కి 2 సార్లు కాకపోతే 10 సార్లు రీచెక్ చేసుకోండి. డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకా క్లారిటీ తీసుకోండి. మీకు కన్ఫర్మేషన్ వస్తేనే డబ్బులు కట్టండి, లేకపోతే అసలు కన్సల్టెన్సీని 100% ఎక్కడ నమ్మకండి. బయట వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు మా వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే 100% ఇండియా మొత్తంలో కూడా ఎక్కడ కన్సల్టెన్సీని నమ్మకండి అని క్లియర్గా చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిన వాళ్ళు, కాకపోతే కొంచెం టైం పడుతుంది, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ జెన్యున్గా వెళ్తారు. మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళు కూడా పంపించే సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. సో అవి వదిలేసేసుకొని మన వాళ్ళు ఏంటంటే ఈ కన్సల్టెన్సీ మెయిన్ మాలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్సెస్లో గ్యాప్స్ వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇది కూడా ఆశ ఉంటుంది. సరే మాలాంటి వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది కదా అని చెప్పి బంగారం అమ్ముకొని, భూములు అమ్ముకొని, ఇల్లులు పేపర్లు తాకట్లు పెట్టుకొని ఒక్క సోర్స్లో లేదు. అందరికీ డబ్బులు ఉన్నాయని అనుకుంటారు కానీ ఎవరికి డబ్బులు లేవు, అందరూ అప్పులు తెచ్చినదే. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక పద్ధతిలో డబ్బులు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అలా బాధితులు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఇందులో ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే కొద్దిమంది ఫస్ట్ టైం యాక్షన్ తీసుకున్న వాళ్ళ మీద బేగంపేట పిఎస్లో కంప్లైంట్ ఉంది, వాళ్ళ మీద ఈమె రిటర్న్ కంప్లైంట్ పెట్టించింది వాళ్ళ అడ్వకేట్తో. సో అట్లాంటి వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ వచ్చినా వెళ్ళలేరు ఈ కేసు ఉండడం వల్ల. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళాలంటే మనది టైటిల్ క్లియర్గా ఉండాలి కదా. సో వాళ్ళ మీద ఈమె కేసు పెట్టింది వాళ్ళ అడ్వకేట్ త్రూ. సో అలా కూడా ఇప్పుడు మా అందరికీ డబ్బులు పోకోవడం కాకుండా కేసులు కూడా పెడుతుంది ఆమె రిటర్న్. అది పోలీస్ వాళ్ళు మళ్ళీ కేసెస్ తీసుకున్నారు. సో ఈ కేసెస్ కూడా తీసేసి ఆ డబ్బులు ఇచ్చేస్తే
అందరికీ ఇప్పిస్తే చాలా బాగుంటుంది అనేసి మా రిక్వెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారుగా, ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు ఏవి నమ్మకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాల్లో చదువుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలు అని చెప్పేసరికి చాలా వరకు ఆశపడ్డాం. ఎందుకంటే ఇక్కడ సంపాదించే దానికంటే విదేశాల్లో ఇంకా కాస్త ఎక్కువగా వస్తాయి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అన్న ఆశతోని బంగారం కానీ లేకపోతే భూములు కానీ వడ్డీలకు తెచ్చిన బాధితులు కూడా ఉన్నారు. సో మనతో పాటు బాధితులంతా ఏడుస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒక్కొక్కరు 4 లక్షల నుంచి దాదాపు 14 లక్షల వరకు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా దాదాపు 300 పైగా, తెలంగాణలో అయితే 300, ఏపీలో అయితే దాదాపు 1000కి పైగా బాధితులు ఉన్నారు. సో ఇప్పటికే అయితే ముద్దాయిల్ని సంబంధించి ఎవరైతే మోసం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చేసి ఎంచక్కా బయట తిరుగుతున్నారు. మా దగ్గర కొట్టేసిన 60 కోట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేమేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నామని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి. సో బాధితులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి క్రైమ్స్ జరగకుండా ఉండాలంటే బాధితులు కూడా చెప్తున్నది ఒకటే, ఎవరిని కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే టీవీలలో వచ్చే ప్రకటన చూసి మోసపోవద్దు. 1కి 10 సార్లు ఆలోచించి ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని మాత్రమే డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.